సమాజంలో చాలామంది డాక్టర్లను చూస్తుంటాం. సామాజిక బాధ్యత కలిగిన డాక్టర్లని కొందరిని చూస్తాం. చెట్లపై కోతి కొమ్మచ్చిలాడే, రైలు పట్టాలపైన కాయిన్లు పెట్టి ఒక అమ్మాయి ఒక్కసారిగా డాక్టర్ గాను పద్మశ్రీ వరకు ఎలా వెళ్ళగలిగింది అసలు? ఎవ్రీబడి కెన్ డూ ఎనీథింగ్ అనేది నా ఫీలింగ్. కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త వైద్య విధానాలు వస్తున్నాయి. మీరు గమనిస్తున్న దాంట్లో అతివేగంగా పెరుగుతున్న, భయపట్టాలని కాకపోయినా క్యాన్సర్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇంక్రీజింగ్ ఎ లాట్. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్ యాక్చువల్గా. ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ సంఖ్య ఇప్పుడు ఎలా ఉన్నాయండి? లాస్ట్ 4-5 years నుంచి మనం చేసిన దీంతో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. పేరెంట్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మెంటల్లీ చూస్తే చిన్నపిల్లలు ఉంటారు, కానీ ఫిజికల్లీ చూస్తే పెరిగిపోతారు. ఇవన్నీ ఎలా చూడాల్సిన అవసరం ఉంది మేము? ఆల్ ఆఫ్ us have to understand that వాళ్ళ ఒక పిల్లల బాల్యాన్ని చంపకూడదు. ప్రత్యూష ఫౌండేషన్ కోసం చెప్పండి, ఎంతవరకు నడుస్తుంది? I'm actually proud to be associated with Pratyusha support. ప్రత్యూషలోనికి సమంతని ఎలా ఇన్వాల్వ్ చేయగలిగారండి? She has that interest. పాలిటిక్స్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదా? Straight forward people కి politics కు no place. వెల్కమ్ టు బిగ్ టీవీ. సమాజంలో చాలామంది డాక్టర్లను చూస్తుంటాం, కానీ సామాజిక బాధ్యత కలిగిన డాక్టర్లని కొందరిని చూస్తాం. ఎస్, మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్టు పద్మశ్రీ డాక్టర్ అనగాని మంజుల గారు. మంజుల గారు నమస్తే. నమస్తే అండి. నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు ముందుగా ఒకటి మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ది, చెట్లపై కోతి కొమ్మచ్చిలాడే, లేకపోతే రైలు పట్టాలపైన కాయిన్లు పెట్టి రైట్ మగపిల్లలతో గోళీలు ఆడుకునే ఒక అమ్మాయి దట్ ఈస్ టిపికల్ ఆఫ్ మీ ఒక్కసారిగా ఒక ఇన్నోవేటివ్ డాక్టర్ గాను పద్మశ్రీ వరకు ఎలా వెళ్ళగలిగింది అసలు? ఐ థింక్ ఆ టైం నుంచే మనకి ఇన్నోవేటివ్నెస్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ టైం నుంచే మనకి రెబెలియస్ నేచర్స్ వస్తుంది. ఎందుకు ఆడకూడదు, వాళ్ళకన్నా మేమే బెటరు. ఇన్ఫ్యాక్ట్ బాయ్స్ ఇస్ టు బి స్కేర్డ్, ఎందుకంటే అన్ని గోళీలు నాకే వచ్చేవి, అన్ని ఇవి మాకే వచ్చేవి. సో అలాంటివన్నీ వచ్చినప్పుడు న్యాచురలీ వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత ఎప్పుడైతే మనం వి లుక్ అరౌండ్, ఎందుకంటే మన అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వెన్ వి లుక్ అరౌండ్, మనం అందరం మనుషుల మధ్యలో పెరిగాం. సో మనుషులు, వాళ్ళ భావాలు, వాళ్ళకి అవసరాలు అవన్నీ మనం చూసి పెరుగుతాం. సో వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి దొరికేది ఏంటి, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాలు మనకి చాలా కనిపిస్తాయి. సో మనం జనరల్గా మన అందరికి నేర్పించేది ఏంటి అంటే, ఇది మా సొల్యూషన్ అనేది ఒక టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఇది మా ప్రాబ్లం అని మనుషులు చెప్తారు. సో రెండు లేకపోయినా మనం దీన్నే వాటి మీద రుద్దేస్తాం. సో అది తప్పు అనేది మనకు ఒక అవగాహన ఉంది. అరే అమ్మాయి ప్రాబ్లం ఇంకోటి, మనం ఇది సొల్యూషన్ ఇస్తున్నామంటే ఇంకో సొల్యూషన్ లేదు కదా అనేది వస్తుంది. సో అప్పుడు మనకు ద నెసెసిటీ ఫర్ ఎ న్యూ సొల్యూషన్, అంటే రౌండ్ ప్రాబ్లంకి రౌండ్ సొల్యూషన్ కావాలి, స్క్వేర్ ప్రాబ్లంకి స్క్వేర్ సొల్యూషన్ కావాలి అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడే మనం వెతకగలం. అంటే నెసెసిటీ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో అలాగా ఒకటిదే వాజ్ వెరీ వెరీ క్లియర్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఓన్లీ, 4th class నుంచి దట్ ఐ విల్ బీ ఎ డాక్టర్ అనేసి. సో డాక్టర్కి అవ్వాలనుకున్నదేమో నేను చాలా అవగాహన తెచ్చుకోవడానికి డాక్టర్ అవ్వాలనుకున్నాను చిన్నప్పటి నుంచి. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఇలా నేను చెయ్యి ఎత్తాలి అంటే ఎలా ఎత్తుతున్నాను, దెర్ ఇస్ రీజన్స్. ఆ రీజన్స్కి కారణాలు కావాలి అని డాక్టర్ అవ్వాలి అనుకున్నాను నేను. దాని తర్వాత వాటన్నిటికీ వచ్చే దెన్ యాజ్ వి బికమ్ ఎ డాక్టర్, దెన్ వీ నో దెర్ ఇస్ లాట్ ఆఫ్ లాక్యునే బిట్వీన్ ద నీడ్, నెసెసిటీ and what we are offering. That's when ఇవన్నీ అనే ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ అ గ్రోయింగ్ ప్రాసెస్ అంతే. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎవరు మనల్ని ఆపకపోతే, తప్పు చెయ్యొద్దు, ఇలాగే ఉండు, గిరిగీసి అని అనకుండా ఉంటే, ఫ్రీడమ్ ఇస్తే ఎవ్రీబడి కెన్ డూ ఎనీథింగ్ అనేది నా బిలీఫ్. మామూలుగా చాలా వరకు మన లైఫ్ స్టైల్ మారుతుంది, రోగాల పరిస్థితులు మారుతున్నాయి, కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త వైద్య విధానాలు వస్తున్నాయి. మీరు గమనిస్తున్న దాంట్లో ఈ మధ్య కాలంలో అతివేగంగా పెరుగుతున్న మనకి, నేను భయపట్టాలని కాకపోయినా క్యాన్సర్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇంక్రీజింగ్ ఎ లాట్. అదొక్కటి కాకుండా ఎండోక్రైన్ డిసీజెస్, మనం అందరం పెద్ద గొప్పగా హైదరాబాద్ ఈజ్ గుడ్ ఫర్ దట్, హైదరాబాద్ ఈజ్ గుడ్ ఫర్ దిస్ అని చెప్పుకుంటాం, లైక్ వెదర్ ఇట్ ఈస్ ఐటీ, వెదర్ ఇట్ ఈస్ ఫుడ్, ఎవ్రీథింగ్. బట్ హైదరాబాద్ ఈజ్ లీడింగ్ ఇన్ డయాబెటీస్, ఇట్ ఈస్ అ లీడింగ్ థింగ్ ఇన్ ఈవెన్ ఒబెసిటీ. వాటికి మనం గర్వపడాలా? లేదు కదా. థైరాయిడ్ డిసీజెస్ ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? లాస్ట్ 1 decade కన్నా ఎక్కువగా స్టార్ట్ అయినాయి. ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి అంటే చాలా చేంజెస్ వచ్చాయి మనలో. మీరు ఇందాక చెప్పారు లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయని. ఒకటి, అందరూ కౌచ్ పొటాటోస్ అయిపోతున్నారు, అంటే ఎవరు ఎక్సర్సైజులు తగ్గించేశారు, ఎవరికారు మన కూర్చుని దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి. సో మనం ఎక్కువ లేచి నడిచి
అందరూ 4-వీలర్స్ 2-వీలర్సే నడవటం రోడ్డు మీద ఎంతమంది చూస్తున్నాం మనం, ట్రాఫిక్ జామ్స్ చూస్తున్నాం. కానీ సో ఫస్ట్ మనం ఇది తగ్గించేసాం నడవటం అనేది. సెకండ్, ట్రాఫిక్ జామ్స్ ఎక్కువైంది అంటే ఏమొస్తున్నాయి బయటికి, పొగలు బయటకు వస్తున్నాయి. అంటే మనం స్మాగ్ ఢిల్లీలో ఉన్నట్టుగా మనం బాగా ఎన్వైరన్మెంట్ని పొల్యూషన్ చేస్తున్నాం. ఎన్వైరన్మెంట్ని పొల్యూషన్ చేయడం వల్ల ఏం జరుగుతోంది, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటంటే మన థైరాయిడ్, మన ఎడ్రినల్ గ్లాండ్స్, మన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాను, మన డయాబెటిక్ సంబంధించిన ప్యాంక్రియాసు, ఇవన్నీ ఇన్సులిన్ అని, దాంతో మొత్తం సిస్టమ్ ఖరాబ్ అయిపోయి షుగర్స్ ఎక్కువైపోతున్నాయి. ప్లస్ మన పీసీఓఎస్ అనే డిసీజ్ ఎక్కువైపోతుంది. ఉమెన్లో ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే డయట్లో ఇప్పుడు అన్నీ రెడీమేడ్ కదా, మనకి నోబడీ హ్యాస్ టైం బికాస్ కెరియర్, ఇద్దరు పనిచేస్తుంటారు, వంట ఎవరు చేయాలి, చేద్దామా, ఈజీగానే ఉంది కదా, ఇంతే పెడితే వస్తుంది, మనకు ఎంత కావాలో అంతకే వస్తున్నాయి. ప్లస్ మనకి అవి మంచి హోటల్స్, మనం లూజ్ మోషన్స్ అవ్వవు, ఫుడ్ పాయిజనింగ్ అవ్వదు, అన్నీ ఫాస్ట్ అనుకుంటున్నాం. కానీ అలాంటి ఫుడ్ వల్ల మనకి అగైన్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ప్లస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చూసుకోవట్లేదు. ఇంకా మేజర్ థింగ్ విచ్ వీ రియలైజ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇస్ ప్లాస్టిక్స్. అంటే మనం అందరూ మాట్లాడుతున్నాం, లాస్ట్ 5 years నుంచి మాట్లాడుతున్నాం. మనం అందరూ మాట్లాడేది వాటర్ బాటిల్లో ఉండే ప్లాస్టిక్స్ వాటి గురించి. కానీ చాలా డేంజరస్గా తయారైన ప్లాస్టిక్స్ ఏంటి అంటే శానిటరీ నాప్కిన్స్లో ఉండే ప్లాస్టిక్స్. ఓకే, ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ దిస్ శానిటరీ నాప్కిన్స్ వైట్లా కనిపించాలని బ్లీచ్ చేస్తాం. ఈ 2 విషయాల వల్ల మనకి అక్కడి నుంచే మనకి అన్ని ఈ ప్లాస్టిక్స్ నుంచి వచ్చే డయాక్సిన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. అవి తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది అక్కడి నుంచి. సో అబ్జార్బ్ అవటం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, మళ్ళీ పీసీఓఎస్ ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం. సో ఇవి మనిషిగా మనము క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్స్. ఓకే, సో ఎండోక్రైనాలజిస్ట్ పని ఎక్కువైపోయింది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు మనకు ఆటో ఇమ్యూన్ అంటే తెలియదు, మన శరీరం మీద మన శరీరం ఫైట్ చేయటం ఏంటి కదా, మన చిన్నప్పటి నుంచి. కానీ ఈ మధ్య మనం ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల జాయింట్ పెయిన్స్ కావచ్చు, లేకపోతే మసిల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా వేరే ANSLE, ఇట్లా రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. మేము మీరు క్యాన్సర్స్ కోసం ప్రస్తావించారు. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్. యాక్చువల్గా ఇంతకు ముందు నెంబర్ 1 ఉండేది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 అయిపోయింది. ఇదన్నీ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ మూలంగా. బట్ సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు కొంచెం బెటర్ ఎందుకు అయింది అంటే వ్యాక్సిన్స్ వల్ల. సో చక్కగా మనం వ్యాక్సిన్స్ ఇస్తున్నాం కాబట్టి, ప్లస్ అవేర్నెస్ పెరిగింది కాబట్టి కొంచెం బెటర్. ప్లస్ మన హిస్టెక్టమీస్ ఎక్కువైపోవడం వల్ల జరిగిన పాజిటివ్ థింగ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తగ్గటం. కానీ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ వల్ల. 90% నుంచి 99% వరకు HPV అనే ఇన్ఫెక్షన్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, కొన్ని రకాల పినైల్ క్యాన్సర్స్ ఇన్ మెన్, వాట్స్, అక్కడ ఉండే వాట్స్, మన పులిపురు లాంటివి అన్నీ వచ్చేవి అక్కడ ఉండేవి, ప్లస్ జెనైటల్ వాట్స్ అనమాట, ప్లస్ ఏనల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్, ఇవన్నీ HPV వల్ల వస్తుంది. సో మనకి ఎప్పుడైనా కూడా ఒక కారణం తెలిస్తే ట్రీట్మెంట్ చేయడం ఈజీ, అంతే కదా. సో ఏ క్యాన్సర్కి మనకు కారణాలు ఎక్కువ తెలియవు, ఈ ఒక్క క్యాన్సర్కే మనకు కారణం తెలుసు కాబట్టి వ్యాక్సిన్ వచ్చింది. సో భయాల్ని పక్కన పెట్టి మనం ఫస్ట్ వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్, వచ్చినా రాకపోయినా ఎవ్రీ ఇయర్ ప్యాప్స్మియర్స్, అంటే ఎర్లీ స్టేజ్లో మనం పట్టుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్లో ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటంటే మనం స్టేజ్ 1 కన్నా ముందే ప్రీ క్యాన్సరస్ లీజన్లోనే ప్యాప్స్మియర్లో మనం పట్టుకోవచ్చు, దానికి ట్రీట్ చేయొచ్చు. మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్ ఉంటాయి, యూట్రస్ తీయాల్సిన అవసరం లేకుండా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్. సో అది ఉంది, అమ్మో క్యాన్సర్ అని భయపడకుండా రెగ్యులర్గా ఉమెన్ చెకప్స్కి వెళ్తే ఈ అన్నిటిని మనం ముందు నుంచి నివారించవచ్చు. అంటే ఎర్లీ ప్యూబర్టీ కోసం మాట్లాడుకుంటే మంజుల గారిని పక్కకి తీసి మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే దానిపైన మీరు కల్పించిన అవగాహన కావచ్చు, మీరు చేసిన స్టడీస్ కావచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నాయండి? అంటే ఏమైనా కేసెస్ సంఖ్య ఎలాంటి మార్పులు చెందాయి అసలు? ఎర్లీ ప్రికాషన్స్ ప్యూబర్టీ హెస్ ఇంక్రీస్, బట్ అగైన్ లాస్ట్ 4-5 years నుంచి మనం చేసిన దీంతో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. పేరెంట్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. తర్వాత రాకుండా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఏడుస్తూ తర్వాత వచ్చేవాళ్ళు, 18 ఏళ్ళు అయిపోయింది ఇంకెవరు పొడుగు చేయొచ్చా అంటూ. అప్పుడు మనం ఏం చేయలేము. కానీ ఇప్పుడు 9 ఏళ్ల పిల్లల్ని, 7 years పిల్లల్ని ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్మెంట్ రాగానే వచ్చేసి చూపిస్తున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట. కానీ మనం ఎలా తగ్గించాలి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా తగ్గించాలి అంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రీమ్ పీపుల్ ఆర్ స్టాప్ డ్రింకింగ్ మిల్క్. దట్ ఈస్ రాంగ్. వీ వాంట్ దెమ్ టు డ్రింక్ మిల్క్ బికాస్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ బోన్స్కి, బోన్ గ్రోత్కి. మనకి పాలు మానేయకండి, కానీ ఏ పాలు తాగాలో తెలుసుకోండి. ఎలా తెలుసుకుంటారు? పాస్చరైజ్డ్ మిల్క్ ఇస్ ద సేఫెస్ట్ మా. మనం ఎందుకు గేదెని ఇంటికి తెచ్చుకొని తాగాలి? ఆ గేదెలు ఇచ్చారు ఆర్గానిక్ అని ఎందుకు తాగాలి? అదే గవర్నమెంట్ ఇచ్చేది. మేము అనుకుంటుంది
మా కళ్ళ ముందు వాడు తీసుకొచ్చి మా Correct. కళ్ళ ముందు పితుకుతున్నాడు పాలు, Correct. చిక్కని పితుకుతున్నాడు. పాలు, స్వచ్ఛమైన పాలు. కరెక్టే, పాలు మీ ముందు తీస్తున్నాడు. ఆ గేదెలకి ఏం ఫీడ్ చేస్తా మీ ముందు ఫీడ్ చేస్తున్నాడా? అవి అక్కడ ఏ మనిషికైనా బిజినెస్ అనేది ఇంపార్టెంట్. అంటే నాకు ఈ గేదె 3 లీటర్లు ఇస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి, ఇదే మనకు 10 లీటర్లు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, 10 లీటర్లు ఇస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. సో 10 లీటర్లు ఇవ్వాలి అంటే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తాను గేదెకి, లేదు అంటే ఇంకొంచెం వేరేవన్నీ గ్రోత్ హార్మోన్లు ఇస్తాను, అలాంటివన్నీ ఇస్తారు కదా. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, వాటన్నిటికీ అవసరం ఉన్నవన్నీ ఇస్తారు. ఆ హార్మోన్స్ నేను అక్కడే ఉండకూడదు, పాలల్లో బయటకు వస్తాయి కదా. ఆ పాలు మనం బేబీస్కి ఇస్తే ఏమవుతుంది? బ్రెస్ట్ డెవలప్మెంట్, పీరియడ్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇంత మరగబెట్టిన తర్వాత కూడా ఆక్సిటోసిన్ మరగబెట్టిన హార్మోన్స్ ఆర్ వెరీ స్టేబుల్. మనకి పాస్చరైజ్ చేస్తేనే అవి పాస్చరైజ్ అంటే చాలా హై టెంపరేచర్స్, అది ఆ సెటప్పే వేరు. అలాంటి ఏమంటాం మనం, ఇండస్ట్రీసే వేరు. సో అవి గవర్నమెంట్ చేస్తుంది మనకి. సో విజయ మిల్క్స్ కానీ ఇట్లా హెరిటేజ్ మిల్క్ కానీ అలాంటివి మనం తీసుకోవాలి. అంటే పాస్చరైజ్ అని పైన రాసి ఉంటారు. ఆ మిల్క్తో మనకి ప్రాబ్లం ఉండదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, అదొక్కటి కాకుండా డయట్లో మనము తినే డయట్, మనం అన్నీ కూడా ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ అప్లైస్ టు చికెన్. సేమ్ థింగ్, ఒక చికెన్, కంట్రీ చికెన్ అంటే ఇంత ఉంటుంది, 1 కేజీ అంటే సన్నగా చిన్నగా పెవగా. అదే మనం ఇంత చికెన్ చేస్తే 3 కేజీలు వస్తుంది కదా. సో అతనికి బెనిఫిట్ అదే కదా. సో వాటికి స్టీరాయిడ్స్ ఇస్తారు కదా వాటి పెరగడానికి. సో అన్నిటికీ మనం భయపడి ఈ పిచ్చ బ్రాయిలర్ చికెన్లు, ఈ కెంటకీ చికెన్లు అట్లాంటివన్నీ తినటం ముందు మానేసి రెగ్యులర్గా కంట్రీ చికెన్ అలాంటివి తినాలనుకుంటే. లేదంటే చికెన్ తక్కువ, మిగతా ఫిష్ ఇస్ గుడ్. వీ కెన్ టేక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, యూ కెన్ టేక్ మటన్, ఇలాంటివన్నీ. రెడ్ మటన్ మళ్ళీ తగ్గించాలి. సో మనం తినే ఆహారంలో ఎక్కువ ఎక్సోజినస్ ఈస్ట్రోజన్ వెనక్కి వెళ్ళకూడదు, లోపలికి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. ఎందుకంటే ఒక మనిషిలో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటే దాని నుంచి కొంచెం లో డోస్ ఈస్ట్రోజన్ సిక్రీట్ అవుతూ ఉంటుంది. ఆ లో డోస్ ఈస్ట్రోజన్ అనేది వెళ్ళి మనకి బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో మనం ఏవి తిన్నా కూడా తినే ఆహారం ఎలాంటివి తింటున్నాం అనేది చూసుకోవాలి. ఎక్సోజినస్. థర్డ్ అంటే మనం ఫస్ట్ ఈ పాలు గురించి చెప్పాం, సెకండ్ డైట్ గురించి చెప్పాం. థర్డ్ ఎక్సర్సైజ్. మనం ఎక్సర్సైజ్ చెప్తే మన బాడీలో ఉన్న కొవ్వు పదార్థాలు పోవు. మనకి బాడీలో ఎంత ఫ్యాట్ ఉండాలి, ఎంత మస్సులు ఉండాలి అనేది ఒక నియంత్రణత్వం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ కొవ్వు ఉంటే దాని నుంచి ఎక్కువ మనకి ఇది రిలీజ్ అవుతుంది, ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది కౌచ్ పొటాటో అవ్వకుండా ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్, ఈ మధ్య మనం చూస్తుంది స్ట్రెస్. 4th క్లాస్ వాళ్ళ స్ట్రెస్ ఏంటి, 5th క్లాస్ వాళ్ళ స్ట్రెస్ ఏంటి, ఐఎమ్ డిప్రెస్డ్. నేను షాక్. ఆ పాప నేను అసలు డిప్రెషన్కి మీనింగ్ తెలుసా? బట్ దే ఆర్ యూజింగ్ దోస్ వర్డ్స్. 4th క్లాస్ నుంచి ఐఐటి అండి వాళ్ళకి అది. సో ఆ ఎడ్యుకేషన్ స్ట్రెస్ పెట్టడం వల్ల ఎడ్రినల్స్ నుంచి హార్మోన్స్ సీక్రెట్ అవుతాయి. ఎడ్రినార్కీ అంటాం. ఎడ్రినార్కీ వచ్చిన 1 ఇయర్కి థీలార్కీ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ వస్తుంది. మనం ఆ స్ట్రెస్ని మన 4th క్లాస్లో వేస్తే 5th క్లాస్లో వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. 6th క్లాస్లో ప్యూబిక్ హెయిర్, 7th క్లాస్ లోపలే పీరియడ్స్. ఆ పిల్లలు మానసికంగా చిన్నగా ఉంటారు, ఫిజికల్గా పెద్దగా అవుతారు. సో దే విల్ వాళ్ళే ఆత్మన్యూనత భావం వచ్చేస్తుంది, బ్యాక్ బెంచెస్ అయిపోతారు, దే కెన్ బి సబ్జెక్టెడ్ టు అబ్యూస్, సో మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్. సో ప్లీజ్ అవగాహన పెంచుకుని, వాళ్ళ హైట్ కూడా పొట్టు అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి మెనార్కీ స్టార్ట్ అవుతే ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది. ఈస్ట్రోజన్ ఎక్కువైనప్పుడు బోన్స్ ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. లాంగ్ బోన్స్ ఫ్యూజ్ అవుతే ఇంకంతకన్నా పొడుగవరు, ఒక 2-3 ఇంచెస్. గ్రోత్ స్పర్ట్ని మనం తగ్గిస్తామన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్, మనం ఇవన్నిటిని అవేర్నెస్ ఉంచాలి. మనం ఇవన్నీ గమనిస్తూ మనం ఎక్కడైనా ఆపాలి అంటే అక్కడ ఆపాలి. డాక్టర్ల పర్యవేక్షణలో ఆపి తర్వాత 9 ఇయర్స్కి వచ్చినప్పుడు పాప అది మనం ఆపేస్తే 10 ఇయర్స్ 11 ఇయర్స్కి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. అప్పుడు ప్రాబ్లం ఉండదు, అప్పటికి బేబీ కొంచెం మెచ్యూర్ అవుతుంది. సో ఇవన్నీ మనం అంతా మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్. మ్యామ్ మీ స్టడీలోన దాదాపు మనం 6 ఇయర్స్కి 7 ఇయర్స్ కూడా ఎర్లీ ప్యూబర్టీ చూస్తున్నాం. అంతేనండి, అంతకంటే వెనక్కి వెళ్ళి ఇంకా ముందు 7-8 మంత్స్కి బ్రెస్ట్ డెవలప్మెంట్ చూసిన వాళ్ళం ఉన్నాం మేము. సో ఇవన్నీ అబ్బాయిల్లో 7-8 ఇయర్స్కి బ్రెస్ట్ డెవలప్మెంట్ చూసాం. గైనకోమాస్టియా వచ్చి ఈ మిల్క్స్ మూలంగా, ఇలాంటి డయట్ మూలంగా. సో మళ్ళీ వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ, అబ్బాయిలు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీకి చూపించి అవి ఒక్కసారి ఫామ్ అయ్యాక వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ దాట్. చాలామంది అడుగుతారు బ్రెస్ట్ క్యాన్సర్ మెన్లో కూడా వస్తాయా అని. వస్తుంది కదా, మనకి చాలా ఫేమస్ పీపుల్ డైడ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఈవెన్ మెన్. ఎందుకని అంటే బ్రెస్ట్ టిష్యూ ఇస్ దేర్, కానీ అది బ్రెస్ట్లా డెవలప్ అవ్వదు, టిష్యూ ఇంతనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం బయట నుంచి ఈ స్టీరాయిడ్స్, ఈ ఈస్ట్రోజన్ ఇలాంటివి తీసుకుంటామో అప్పుడు బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. మేము చాలామందికి అంటే మనకి మెంటల్లీ చూస్తే చిన్నపిల్లలు ఉంటారు, కానీ ఫిజికల్లీ చూస్తే పెరిగిపోతారు. అంటే ఈ ఒక్కసారి మనకు పక్కెళ్తే వాళ్ళు మాట్లాడుతున్న తీరు,
అంతే. అంటే వాళ్ళు వేస్తున్న మనం చూస్తున్న టీవీలో డాన్సులు, వాళ్ళ డైలాగ్స్, అసలు లేకపోతే తర్వాత పాటలు, ఇవన్నీ ఎలా చూడాల్సిన అవసరం ఉంది మేము అసలు? ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాళ్ళ ఒక పిల్లల బాల్యాన్ని చంపకూడదు. అసలు వాట్ ఎవర్ మన చైల్డ్హుడ్ ఎప్పుడు అనుకోండి, ఇప్పటికి కూడా మనం చిన్నతనంలో మనం ఏం చేసామనే గుర్తు చేసుకుంటాం. అదే. అప్పటి ఫ్రెండ్సే మనకి ఫ్రెండ్స్, ఎందుకంటే దెర్ వాజ్ ఇన్నసెన్స్ ఇన్ దాట్. వీఆర్ కిల్లింగ్ ద ఇన్నసెన్స్ ఇన్ ద కిడ్. ఆ పాప ఆ స్టెప్ వేయటం వల్ల అది ఇన్నసెంట్గా చేసి ఉండొచ్చు, బట్ చూసే వాళ్ళల్లో మనకి ఏమి రేగుతుంది, అందరూ ఫాదర్లా చూడరు కదా, బ్రదర్లా చూడరు కదా, అది మనం క్రియేట్ చేయలేం మనం. కరెక్ట్. సో ఐ థింక్ వాట్ ద డే ఏ మ్యాన్ కెన్ సిట్ అండ్ సీ ఏ చైల్డ్ డాన్స్ అండ్ థింక్ దట్ ఓ చిన్నపిల్ల అని, అలా మనం అందరి బ్రెయిన్స్లో ఏం నడుస్తుందో చెప్పలేం కదా. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మా పాప చిన్నది, మేము చేస్తున్నాము, మీకేంటి అంటే దట్ దిస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. బట్ ఆ పాపకి ఏమైనా జరిగినా కూడా దానికి జిమ్మెదారి మనమే అని కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము వాళ్ళు మాట్లాడుతున్న తీరు, ఎక్స్ప్రెషన్స్, అవన్నీ దే ఆర్ బీయింగ్ టాట్, దే ఆర్ డూయింగ్ ఇట్ వితౌట్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. అది ప్రాబ్లం, అది నా పాయింట్. అంటే అది గొప్పగా చూస్తున్నారు తల్లిదండ్రులు. అది దట్స్ వాట్ ద ఫాల్ట్ హియర్ ఇస్ ద పేరెంట్స్, బికాస్ దే ఆర్ థింకింగ్ సెలబ్ స్టేటస్. మా పిల్లలు ఒక సెలబ్రిటీ అవ్వాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లీ దే ఆర్ రైట్ ఇన్ దట్ సెన్స్. దానికి ఇదే దారిగా పిల్లల ఏమంటాం స్పోర్ట్స్మెన్షిప్ని పెంచాలి, కానీ వాళ్ళు కిడ్స్ ఆర్ బికమింగ్ సో ఇన్సెక్యూర్ దట్ వాళ్ళలో ఓడిపోతే కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. వాళ్ళు దే ఆర్ బిహేవింగ్ లైక్ దట్ అండ్ దే ఆర్ థింకింగ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్, వీఆర్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ వి లూజ్, వాళ్ళు ఎవరో పార్షియాలిటీ చూపించడం వల్ల లూజ్ అవుతున్నాము. సో అప్పటి నుంచే ఆ ఇన్సెక్యూరిటీ రావడం వల్ల వాళ్ళు పెద్ద అయ్యాక దే విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ ఎనీథింగ్. జీవితం అనేది మనం చాలా ఒడుగుదొడుకులు చూస్తాం. ఎన్నోసార్లు ఎన్నో హిట్ అవ్వచ్చు, ఒక్కటి ఫ్లాప్ అవ్వచ్చు, అప్పుడు మనం తీసుకోగలగాలి. దాన్నే మనం స్పోర్ట్స్మెన్షిప్ అంటాం. కానీ ఆ స్టేజ్లో లేరు ఇప్పుడు పిల్లలు. ఎందుకు? ఎందుకంటే పేరెంట్స్ ఆర్ నాట్ టెల్లింగ్ దెమ్ దట్ ఈస్ ఓకే టు లూజ్, ఇట్స్ ఓకే టు ఫెయిల్. పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాగానే మనం అందరూ భయపడుతుంటాం, ఎక్కడ చావులు ఇంపిస్తాయా అనేసి. ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే చూస్తాం. ఎందుకు? 95% వచ్చిన వాళ్ళు 93 వస్తే కూర్చుని ఏడుస్తారు, 99 వచ్చే వాళ్ళు 98 వస్తే కూర్చుని ఏడుస్తారు, 70% వాళ్ళు బాగానే ఉంటారు. అదే ఏంటి తప్పు? వీఆర్ ఫిల్లింగ్ దెమ్ విత్ దిస్ ఇన్సెక్యూరిటీస్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, లైఫ్లో ఒక ఇయర్ పోతే నష్టం లేదు, జీవితమే పోగొట్టుకోకూడదు. So I think first the parents have to understand this, and that is what they have to tell the kids. Yeah, killer instinct important, పిల్లలు చదవాలి అనేది ఇంపార్టెంట్, గెలవాలి అనేది ఇవ్వటం ఇంపార్టెంట్. దాంతో పాటే ఇట్ ఈస్ ఓకే టు ఫెయిల్, ఓకే టు డూ ఇట్, దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ బెటర్, మేబీ ఇంకా మంచి కోసమే ఇది ఇలా జరిగిందేమో అనేది మనం పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి మనం అవేర్ చేయాల్సింది పేరెంట్స్ని. మేము ఒక్కసారి మళ్ళీ ఫుడ్ కోసం వెనకెళ్తే, మనం చాలా వరకు సిటీస్లోన ఆర్గానిక్ ఫుడ్స్ అంటున్నాం. చాలా వరకు ఆర్గానిక్స్, అది ఫుడ్ కావచ్చు, మిల్క్ కావచ్చు, చాలా వరకు ఆర్గానిక్స్ వస్తున్నాయి. దట్ ఇంకోటి అంటే మనకి సిటీలో ఉన్న వాళ్ళందరికీ మనకి ప్యాకెట్ పాలు మాత్రం దొరుకుతున్నాయి. ఇవి సేఫేనండి? ప్యాకెట్ ఈజ్ ఓకే యాజ్ లాంగ్ ఇస్ పాస్చరైజ్డ్, దట్స్ ఫైన్. అది పాస్చరైజ్ చేస్తే చాలు. సెకండ్, ఆర్గానిక్ అనేది నేను ఎప్పుడు ఇది నాకు కూడా $1 million క్వశ్చన్. ఎందుకంటే ఒక్క రోజులో ఇల్లు ఆర్గానిక్ ఎట్లా వస్తుంది? దే ఆర్ టైపింగ్ ఇట్ ఆర్గానిక్. సో హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు ప్రతి చోట్ల మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు కదా, అది. సో ఒక మనిషికి బిజినెస్ కోసం వాళ్ళు అక్కడ ఆర్గానిక్ కాకపోయినా ఆర్గానిక్ అని రాస్తే వీ డోంట్ నో, నమ్ముతున్నాం మనం అంతే. సో యాక్చువల్ ఆర్గానిక్ అంటే ఇట్ విల్ టేక్ సో మెనీ ఇయర్స్, ఐ బిలీవ్ 10 to 15 years, సమ్ పీపుల్ సే 20 years ఫర్ ఎనీథింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని లోపల నుంచి అసలు ఉన్న ఎరువుల్ని తీసేసి వితౌట్ ఎరువులు, అండ్ ద ప్రోడక్ట్ ప్రొడ్యూస్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బి లెస్. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాస్ట్లీ, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్దీ. నిజంగా ఆర్గానిక్ కాదా అనేది మనం వాళ్ళని నమ్ముతున్నాం. సో ఒక మనిషిని చీట్ చేయాలి అనుకుంటే ఏమైనా చేయొచ్చు. మనం నమ్మితే ఎస్, ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ఎనీథింగ్. ఎక్కడ చెక్ జరగాలి మ్యామ్? ఎందుకంటే ఆర్గానిక్ గవర్నమెంట్ ఈస్ ద థింగ్ దట్ వీ బిలీవ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ హ్యాస్ టు పుట్, ఇప్పుడు మనకి డ్రగ్ కంట్రోల్స్ ఉంటారు, మన వాళ్ళు చేస్తారు. అలాగే ఫుడ్ కంట్రోల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే చేయాలి. ఈ ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ కూడా వాళ్ళే ఇవ్వాలి. మేము ఈ మధ్య కాలంలో చూస్తుంటే వీగన్స్ పెరుగుతున్నారు చాలా వరకు. అంటే చాలా వరకు వస్తున్న సమస్యలకి వీగన్గా మారడం అనేది పరిష్కారం అవుతుందా? పరిష్కారం అవుతుంది, కారణం అవుతుంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పాలు సంబంధించి కూడా తాగరు. అవును, మిగతావన్నీ. వెజిటేరియన్ ఈజ్ ఓకే, మనకి ఎప్పటి నుంచో ఉన్నది. నాన్ వెజిటేరియన్ ఈజ్ ఓకే, మనకు కావాల్సింది సమతుల ఆహారం, ప్రోటీన్ అవన్నీ తీసుకోవాల్సినది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వీగన్, ఇట్ ఈస్ ఇండివిజువల్ చాయిస్. సో సో మెనీ పీపుల్ మేము వేగన్ అని స్టార్ట్ చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చిన్నప్పుడే. సో ఐఎమ్ నాట్ యాంటీ వేగన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, వీఆర్ నాట్ ట్రైంగ్ టు టెల్ దట్, బట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ enough supplements at least.
ఓకే, యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, డోంట్ డ్రింక్, బట్ టేక్. దాంట్లో ఉండాల్సిన సమతుల్యంగా ఉండాల్సిన మినరల్స్, ప్రోటీన్స్, బి కాంప్లెక్స్ మనకి ఇదే పాయింట్లో ఒక పాయింట్ చెప్తాను నేను. 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు మనం వేసుకునే మందుల్ని వాటిని. ఒకటి మెడిసిన్స్ అని అందరికీ తెలుసు. సెకండ్ రిప్లేస్మెంట్స్, థర్డ్ సప్లిమెంట్స్. అంటే ఏంటి? మెడిసిన్స్ అంటే ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి ఉన్నంత వరకు వాడతాం. లైక్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబయాటిక్ వాడతాం, 5 రోజులు వాడతాం, అట్లా. యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాడతాం, అది మెడిసిన్స్. నెక్స్ట్ మనకి సప్లిమెంట్స్ అంటే మనకి బాడీకి అది అవసరం, కానీ ప్రొడ్యూస్ అవ్వదు బాడీలో. అంటే మనకి బి కాంప్లెక్స్ మనం తినే ఆహారంలో అన్న రావాలి, లేకపోతే మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అట్లా వేసుకున్నా రావాలి. ఓకే. థర్డ్ థింగ్ ఈజ్ రిప్లేస్మెంట్. అంటే మన బాడీ ప్రొడ్యూస్ చేయాలి, మన బాడీకి చాలా అవసరం. అంటే థైరాయిడ్ కావచ్చు, ఈ మన ఇన్సులిన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్ట్రాన్. అంటే బాడీలోంచి తక్కువ ప్రొడ్యూస్ అవుతే మనం బయట నుంచి టాబ్లెట్ వేసుకుంటాం, అది రిప్లేస్మెంట్. ఓకే. ఇప్పుడు సప్లిమెంట్స్ ఈజ్ మోస్ట్ వాట్ వీఆర్ టాకింగ్. డయటరీ సప్లిమెంట్స్ అంటే డయట్లో మనం తీసుకోగలగాలి. ఇప్పుడు వేగన్స్ వాళ్ళు మిల్క్ తాగము, ఇచ్చేయాలంటే అట్లీస్ట్ వైటమిన్ డి, కాల్షియం అవి వేసుకోవాలి. అలా ఆ సప్లిమెంటేషన్ గురించి అర్థం చేసుకుని తీసుకుంటే బాడీకి నష్టం జరగదు. ఓకే. యూ ఆర్ హ్యావింగ్ దిస్ ఫీలింగ్ దట్ మేము గేదె నుంచి వచ్చినది తాగాము బికాస్ ఆఫ్ వాటిని హాని చేస్తున్నాం, ఇది చేస్తాం. పర్ఫెక్ట్, ఓకే, ఇట్స్ యువర్ చాయిస్. వీఆర్ నాట్ హియర్ టు టెల్ విట్ ఇస్ రాంగ్ ఆర్ రైట్. బట్ సీ దట్ యువర్ బాడీ నీడ్స్ సర్టెన్ థింగ్స్. సీ దట్ యూ హ్యావ్ ఇట్. మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, మల్టీవైటమిన్స్, కాల్షియం, ఐరన్, ఈ సప్లిమెంట్స్ అన్న తీసుకోవాలి. అంటే చాలా మంది మీరు చెప్తున్న దానికి సప్లిమెంటరీ తీసుకోకుండానే మేము వీగన్స్ అని సగర్వంగా ప్రకటిస్తున్నాం. I understand, but they have to have a complete knowledge about it rather than doing it half knowledge తో. ఎక్కడికి దారి తీస్తుందండి ఇది? మీరు చాలా వరకు మరణాల వరకు వెళ్తుందని చెప్తున్నారు. డెత్ వరకు కూడా వెళ్తుంది, కాబట్టి అవి సరిగ్గా లేదనుకోండి సమతులంగా, ఇట్ కెన్ లీడ్ టు కిడ్నీ, లివర్, ఎనీ ఇష్యూ కదమ్మా. వాటికి అవసరంగా హార్ట్ ఇష్యూస్ ఆల్సో, థైమిన్ డెఫిషియన్సీ విల్ లీడ్ టు కార్డియాక్ ఫెయిల్యూర్. వైటమిన్ సి డెఫిషియన్సీ విల్ లీడ్ టు ఎనీథింగ్ విచ్ ఇస్ క్యాన్ హ్యాపెన్ టు ద బాడీ. ఇమ్యూనిటీ పడిపోతుంది, అన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అట్లా ప్రోటీన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రోటీన్స్ తగ్గినాయా, ఎక్కువైనాయా, కిడ్నీ పోతాయి. అట్లా ఎవ్రీథింగ్ మనకంతా సమతులత అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇంకోటి మోనోపాజ్ కోసం చాలా వరకు గైనకాలజిస్టులు మాట్లాడుతుంటారు, అవేర్నెస్ చేస్తుంటారు. మగవాళ్ళకు కూడా మోనోపాజ్ ఉంటుందండి? వాటిని మెనోపాజ్ అన్నాం మనం, దాన్ని ఆండ్రోపాజ్ అంటాం. ఆండ్రోపాజ్ అంటాం. ఏంటి దానికి దీనికి ఏంటి అసలు డిఫరెన్స్? అంటే లక్షణాలు హార్మోన్స్ తగ్గటమే. ఉమెన్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గుతుంది, మెన్లో టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. ఉమెన్లో 45-50కే వచ్చేస్తుంది, మెన్లో 75-80కి వస్తుంది. అంత తేడా అది. సో టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు దాన్ని మనం ఆండ్రోపాజ్ అంటాం. వాళ్ళ ఆలోచన విధానాలు తగ్గచ్చు, ఇంకా ఏమంటాము సెక్షువల్ డ్రైవ్ తగ్గచ్చు, లిబిడో తగ్గచ్చు, ఇంకా ఇట్లాంటివన్నీ. కానీ నాట్ నెసెసరీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది, యూజువలీ వెరీ లేట్. మేము ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం అనేది ఇంకా సొసైటీలో రాలేదు, కష్టం. ఈ మోనోపాజ్ లాంటివి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకు ఉండేదాన్ని ఎందుకని, అంటే దానికి ఏమైనా అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎడ్యుకేషన్లో ఉండాల్సిన అవసరం ఉందా? ఎలాగా అంటే మేల్ అనేదాన్ని ఎలా మనం తీర్చిదిద్దాలి? అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెనోపాజ్ ఈజ్ ఏజ్, అదే ఏజ్లో ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అవుతుంది. అదే ఏజ్లో పిల్లలు కూడా వేరే వెళ్ళిపోతారు, ఐదర్ కాలేజ్లో పెళ్ళి అయ్యి వేరే వెళ్ళటం అంతా ఎవరు ఉండరు. అప్పుడే ఏజ్లో హస్బెండ్ సడన్గా జాబ్ కూడా రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటాడు. అప్పటి వరకు ముగ్గురు పిల్లలు ముందు మొహాలు కూడా చూసుకోరు, అప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి. ప్రతిదానికి ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది, హార్మోన్స్ పడిపోతాయి, ఒక చిన్న మాట మాట్లాడినా ఇరిటేషన్ వచ్చేస్తుంది, డిప్రెషన్స్ ఉంటాయి ఆ ఏజ్లో, అండ్ పీరియడ్స్ ఆగిపోతాయి, లిబిడో తగ్గిపోతుంది, ఇంటర్కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అండ్ ఆ టైంలో అక్కడ టిష్యూ అంతా వీక్ అయిపోయి సన్నగా అయిపోవడం వల్ల పెయిన్ రావచ్చు ఇంటర్కోర్స్తో. సో దే విల్ ట్రై టు అవాయిడ్. సో హస్బెండ్ రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుని వైఫ్ ఈజ్ అవాయిడింగ్, దట్ లీడ్స్ టు సో మెనీ ఇంటర్పర్సనల్ ఇష్యూస్. సో అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. అది వాళ్ళు వచ్చి డాక్టర్తో మాట్లాడితే వీ కెన్ సాల్వ్ ఎవ్రీథింగ్. అండ్ ఇరిటేషన్, డిప్రెషన్ ఉంటే దానికి కూడా దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అన్నిటికీ కూడా సపోర్ట్ సిస్టమ్స్ అవసరం. హస్బెండ్ అర్థం చేసుకుని ఇట్స్ టెంపరీ థింగ్ అండ్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది అని హస్బెండ్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, ఇద్దరు కలిసి వస్తే మనం డెఫినెట్గా అన్నిటినీ సాల్వ్ చేయొచ్చు. మేము చాలా వరకు చాలా రోగాలకు సంబంధించి మేము ఈ ఫార్ములా తయారు చేసాం, మా దగ్గర దీనికి చికిత్స ఉందని చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి మామూలుగా పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తారు. కానీ డాక్టర్ మంజుల మాత్రం ప్రతి వ్యక్తిని ఆ వ్యక్తిగతంగా ఉండే రోగాన్ని చూడాల్సిన అవసరం ఉంది, దాన్ని స్టడీ చేయాలంటారు. ఏంటి అసలు ఎందుకు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన చేతిలోనే మన 5 fingers ఆర్ డిఫరెంట్, అవునా కదా? మన కన్ను రైట్ కన్ను ఇట్లా ఉంటే లెఫ్ట్ కన్ను ఇట్లా ఉంటుంది. సో మనలోనే ఇంత తేడా ఉంటే అందరూ ఒకటేలాగా చాప మారలా ఉండరు. ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్. ఒక మనిషికి ఇప్పుడు మీకు బి కాంప్లెక్స్ పడవచ్చు, నాకు బి కాంప్లెక్స్తో రియాక్షన్ రావచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అందరం వేరే వేరే. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ మీకున్న ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయాలి. ఇందాక ఒక పేషెంట్ కూడా వచ్చారు,
బ్లీడింగ్ ప్రాబ్లం అంటే అందరికి ఒకటి ఉండదు రీజన్. మీలో ఎందుకు బ్లీడింగ్ అవుతుంది ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. అది ఎడినోమైసిస్ మూలంగానా, ఫైబ్రాయిడ్ మూలంగానా, హార్మోనల్ ఇంబ్యాలెన్సా, ఏది తెలియకుండా మెనపోజే ఉండొచ్చు మేడం, ఉండొచ్చు కాదు. ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజర్. వీ నీడ్ టు నో వెదర్ యువర్ పెరిమెనపోజల్, అందుకే మీకు ఇలా ఇర్రెగ్యులర్ అవుతుందా అనేది. సో సెకండ్ మీ హార్మోన్స్ ఏంటో చూసుకుంటే ఆ హార్మోన్స్లో తేడా తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో మనమే ఊహించుకుని చేయాల్సిన ఇది ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్, అంతే, పర్సనలైజ్డ్ కేర్. మరి ఎందుకంటే ఎక్కువ శాతం వైద్యులు కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, దీనికి మీరు ఎక్కడెక్కడ హోర్డింగ్స్ అవి చూస్తూ ఉంటారు. ఒక ఫార్ములా ఉంది, మా దగ్గరికి రండి అనేది ఉంటుంది. ఇది ఎంతవరకు జనరల్గా అంటే సొసైటీ కోసం ఆలోచించే మీలాంటి డాక్టర్స్ ఉన్నారు. ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇట్ కమ్స్ లైక్ దట్ బికాస్ దెర్ ఆర్ లెస్ డాక్టర్స్ అండ్ మోర్ ఇది ఉండటం వల్ల మనకి ఇది ఇలా సరిపోతుంది ఇంత అలాగా అనేసి. బట్ ఐ బిలీవ్ దట్ ఇండియా హ్యాస్ గుడ్ ఇనఫ్ డాక్టర్స్ చాలా మంది వేర్ వీ కెన్ కాన్సన్ట్రేట్ అండ్ ట్రీట్. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ డోంట్ నీడ్ పర్సనలైజ్డ్ కేర్. 90% పేషెంట్స్కి సింపుల్ ప్రాబ్లమ్స్, దగ్గు, జలుబు అట్లా ఉంటాయి. ఎక్కువగా డిస్కస్ చేసి ఏంటి ప్రాబ్లం తెలుసుకుని ట్రీట్ చేయాల్సిన కేసు 10%లోనే ఉంటాయి. అలాంటి వాళ్ళైనా సరే కరెక్ట్ డాక్టర్ని చూస్ చేసుకుని కరెక్ట్గా పర్సనలైజ్డ్ కేర్ చేసుకోవాలనేది నా అభిమతం. మేము లాప్రోస్కోపీ కంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు ఒక దశలో. మీరు ఇప్పుడంటే చిన్నగా వచ్చినాయి, చాలా వరకు వచ్చినాయి, కానీ ఒక దశలో మంజుల గారి వైపు చూసే పరిస్థితి, దానిపైన మీరు చాలా ఇది చేశారు. ఇలాంటి కేసెస్ సంబంధించి అంటే మీ కెరియర్లో ఇగో ఇది చాలా ఒక రేర్ కేసు, ఇలా జరిగింది, ఇదని మీరు ఇలా చేయగలిగామనేది ఏమైనా చెప్పగలుగుతారా? చాలా ఉంటాయి అలాంటివి. బట్ ఈ మధ్య మనం మాట్లాడుకుంటే ఎక్కువ అవుతుంది అంటే ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ ఈజ్ రియల్లీ అన్ ఎనిగ్మాటిక్ డిసీజ్ అనమాట. అది గర్భాశయం లోపల పొర అక్కడ మాత్రమే ఉండకుండా పక్కనంతా కూడా ఉండి తినేస్తుంది. ఇట్ ఈస్ లైక్ క్యాన్సర్ బట్ నాట్ క్యాన్సర్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అసలు ఆ ఉమెన్ని 18 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, దే సఫర్ లైక్ హెల్. సో ఆ పక్కన వెళ్ళిపోయి ఆ యూరేటర్ ఉంటుంది కదా మనకి, యూరిన్ ట్రాక్ట్, దాన్ని మొత్తం చుట్టూ ఎన్కేస్ చేసేసి అవుతుంది. సో రీసెంట్గా ఒక పేషెంట్కి మేము వాళ్ళు బయట 3 సార్లు ఆపరేషన్ చేసుకుని వచ్చారు మన దగ్గరికి, 4th టైం. ఇంకో పేషెంట్ ఢిల్లీ నుంచి 9 times ఆపరేట్ చేసుకుని వచ్చింది, ఫైనల్ అక్కడి నుంచి వచ్చేసింది మనకి. when we do a good surgery for endometriosis laparoscopically, పొట్ట ఓపెన్ చేయకుండా, ఎందుకంటే people think that removing uterus is solution. It is not solution. And removing the open surgery is a solution. It is not solution. కరెక్ట్గా వెళ్ళి ఆ యూరిటర్ చుట్టూ ఏదైతే ఉంది అది కన్స్ట్రిక్ట్ చేసేస్తుందో యూరిటర్ని, అది సరిగ్గా తీయకపోతే కిడ్నీ కూడా వెళ్ళిపోతుంది. సో తీసినప్పుడు when the patient's pain is dramatically lost, patient ఆపరేట్ చేసిన నెక్స్ట్ డే she will tell my pain is gone. That is something which gives us a lot of day. So I think endometriotic surgery is a very, very this thing. So again I'm going in world famous Dr. Horace Raman annaru. Ayan దగ్గరికి again I'm going in fact in August for a week so that I can hone more skills for endometriosis, because that is the worst disease. Laparoscopically that is the best thing we can give for any patient. అంటే ఒకప్పుడు సర్జన్స్కి సంబంధించిన సర్జికల్ చేయించడానికి ఒక పరిధి ఉండేది, అందులో కొంచెం అద్భుతాలు కూడా జరిగినాయి. అంటే అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా. కానీ ఇప్పుడు చాలా విరివిగా దానికి సంబంధించిన సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందండి? అంటే ఎక్కడో ఒక రేఖ అనేది ఉండాలా, ఉండదు? అంటే వచ్చిన వెంటనే మేము చేయమండి ఎవరికి అట్లాగా. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకుని వాళ్ళు నిజంగా మారాలనుకుంటున్నారా, ఊరికే టైం పాస్ ఇన్ ద సెన్స్ ఆ టైంలో వాళ్ళకి అలా అనిపించింది కాబట్టి మారాలనుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. కొన్ని జెన్యూన్ కేసెస్ ఉంటాయి. ఏంటి ఆ జెన్యూన్ కేసెస్? పుట్టంగానే వాళ్ళ అమ్మాయిలాగా కనిపిస్తారు కాబట్టి వాళ్ళ అమ్మాయిలాగానే పెరుగుతారు, చుట్టుపక్కల అందరూ అమ్మాయిలా పెంచుతారు. కానీ 16 ఏళ్ళకి వాళ్ళకి పీరియడ్ రాకపోతే అప్పుడు తీసుకొస్తారు పేరెంట్స్ మా దగ్గరికి. అప్పుడు చూస్తే వాళ్ళు జెనెటికల్గా అబ్బాయిలు జెనెటికల్గా, బట్ ఫిజికలీ అమ్మాయిలు. అంటే బయట జననేంద్రియ సంబంధించినవన్నీ అమ్మాయిలా కనిపిస్తాయి, కానీ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదు. బట్ జెనెటిక్ చిన్నప్పటి నుంచి అమ్మాయిలాగా పెంచారు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయిని అమ్మాయిలా ఉంచాలా, అబ్బాయిలా మార్చాలా? సో అప్పుడు డిస్కషన్స్ వస్తాయి. వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఆ గొనాడ్స్ అనేవి అయితే ఉంటాయో అవి తీసేయాలి, అయితే క్యాన్సరస్ అవుతాయి. సో అవి తీసేసి, బికాస్ షీ ఈస్ బేసికలీ అ గర్ల్ అండ్ షీ గ్రూ లైక్ ఎ గర్ల్, వి మేక్ హర్ ఇన్ టు గర్ల్ సో దట్ షీ విల్ హ్యావ్ ఎ నార్మల్ సెక్షువల్ లైఫ్, నార్మల్ మ్యారేజ్, ఎవ్రీథింగ్ నార్మల్. సో అట్లా మనం అది జెన్యూన్ కేసెస్. ఇవి వాళ్ళు పుట్టడంతోనే వాళ్ళు అలాగా ట్రాన్స్జెండర్గా పుట్టారు. అయితే అలా కాకుండా ఇప్పుడు బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ పీపుల్ థింక్ దట్ they feel like a girl, so they want to change, or they feel like a boy, so they want to change. అవి జెండర్ సర్జరీస్ అంటాం మనం. సో వాటికి చేసే ముందు చాలా ఆలోచించి చాలా కౌన్సిలింగ్ ఉంటుంది, సైకియాట్రిస్ట్తో కౌన్సిలింగ్. వాళ్ళు నిజంగా మారాలనుకుంటున్నారా అవన్నీ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ అన్నీ అయ్యాక
first hormonal treatment. There's a panel of doctors who will be involved. Psychiatrist, endocrinologist, urologist, memo, plus plastic surgeons. ఓకే. అందరూ కలిసి టీమ్ లాగా సర్జరీ చేసి ఆ పేషెంట్కి ఏం అవ్వాలనుకుంటున్నారో దాన్ని బట్టి సర్జరీ చేస్తాం. మరి మీకు జనరల్గా ఒక స్లోగన్ ఉంటుంది మీకు సంబంధించి, బీ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ట్రూ. ఏంటండి ఎందుకు సొసైటీలో ఎంత స్ట్రాంగ్గా ఇటువంటి నిర్ణయాలు ఉండాల్సిన అవసరం? ఎందుకంటే చాలా మంది ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ వరల్డ్ వీ వాంట్ టు బీ సంబడి ఎల్స్. వీ వాంట్ పియర్ ప్రెషర్, వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా అవ్వాలి. అంటే వీఆర్ నాట్ వాట్ వీఆర్, వీఆర్ వాట్ వీ థింక్ ద అదర్ పర్సన్ థింక్స్ ఆఫ్ అస్. అంటే మనం ఎక్కువ డూప్లికేషన్కే ఇష్టపడుతున్నాం. అంటే వేరే వాళ్ళ ఒపీనియన్లో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండాలనుకుంటున్నాం. మనకు ఎలా ఉండాలనుకుంటున్నామో ఉండటం లేదు. దే వాంట్ us టు బి లైక్ దిస్, సో వీ విల్ బి లైక్ దట్. ఆర్ మనం అలాగా ఇలాగా అంటూ. సో ఇలా ఎందుకు ఉండాలి? ఎవ్రీబడి ఈజ్ యూనిక్. గాడ్ హ్యాస్ మేడ్ యూ యాజ్ ఎ స్పెషల్ పర్సన్. సో బీ యువర్ సెల్ఫ్, అండ్ దట్స్ వేర్ ద ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనల్ని మనం నమ్మట్లేదు కాబట్టి. వీ డోంట్ థింక్ దట్ వీఆర్ ద బెస్ట్, దట్స్ వై వీ వాంట్ టు బి సంబడి ఎల్స్. సో వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ద బెస్ట్, దట్స్ వై గాడ్ గేవ్ యూ వాట్ ఎవర్ స్కిల్స్ యూ హ్యావ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద బెస్ట్ స్కిల్స్. ఏదో విధంగా కొంతమందికి వినటంలో స్కిల్స్ ఉండొచ్చు, దట్ విల్ బి ఆఫ్ సచ్ ఎ హ్యూజ్ రిలీఫ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఇన్ స్ట్రెస్. కొంతమందికి మాట్లాడటంలో ఇది ఉండొచ్చు స్కిల్, కొంతమందికి చేయడంలో స్కిల్ ఉండొచ్చు. మనది మనం తెలుసుకోవాలి. తెలుసుకుని బిలీవ్ చేసుకున్న రోజు నోబడీ టు స్టాప్. అంత అవకాశం ఉందంటారు ఇప్పుడు? ఎందుకంటే చదువు 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 ఇది తప్ప ఇంకేమీ లేదు కదా. అందుకే ఇది పేరెంట్స్ బాధ్యత. ఇది డెఫినెట్గా పేరెంట్స్ బాధ్యత. లక్కీగా ఈ రోజుల్లో చాలా ఫీల్డ్స్ వచ్చేసాయి. ఇంతకుముందు చెప్పండి, ఎవరైనా దీనికి జర్నలిజంకి వెళ్తారంటే పేరెంట్స్ ఊరుకునే వాళ్ళ లేదు. ఇప్పుడు ఎంత చక్కగా వెళ్తున్నారు. ఇట్ కెన్ బి మీడియా, ఇట్ కెన్ బి సో మెనీ థింగ్స్. మాస్ కమ్యూనికేషన్, మేము పెయింటింగ్ చేస్తాము, వీ వాంట్ టు గో టు మ్యూజిక్ స్కూల్ అంటే కూడా పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు కదా. డాటా అనాలిటిక్స్, నాకైతే డాటా అనాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు పీపుల్ ఆర్ గోయింగ్, ఇట్ ఇస్ నెంబర్ 1 అంటున్నారు ఫీల్డ్. ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో పేరెంట్స్కి ఇలా ఎలాగైతే అవగాహన వచ్చిందో అలాగే హోల్సమ్ కిడ్, ఒక పిల్లల్ని హోల్సమ్గా తయారు చేయాలి అని అర్థం చేసుకున్న రోజు మెనీ డిసీజెస్ విల్ కమ్ అండర్ కంట్రోల్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ కెన్ ఒక ఆత్మన్యూనత భావం నుంచి ఒక ఆత్మస్థైర్యానికి మన పిల్లల్ని చేయగలం. ప్రత్యూష ఫౌండేషన్ కోసం చెప్పండి, ఎంతవరకు నడుస్తుంది? It does great job. I'm actually proud to be associated with Pratyusha support. So we are 3 women army and lot of kids we support. పిల్లలు ఎవరైతే న్యూనటాలజీ కేర్ సర్వీసెస్ అవసరమో, కార్డియాక్ సర్జరీస్ అవసరం, ఏ సర్జరీలు అయినా అవసరం ఉంటుందో వాటన్నిటికీ అసోసియేషన్ పెట్టుకుని విత్ డిఫరెంట్ ఇది. యూజువలీ ట్రాన్స్ప్లాంట్స్ ఒక్కటి మేము సపోర్ట్ చేయము, కానీ రీసెంట్గా కానీ ఇంక్లూడింగ్ సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వి సపోర్ట్. సో అంటే విచ్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ సపోర్ట్ చేసి 1/3 వి సపోర్ట్ దెమ్. And 1/3 hospitals will give rebate, 1/3 patient will pay. And most of our patients do very well. Very rarely we lost maybe one patient and very early. After that we don't usually lose kids. మీకు ఏ సెక్టార్లో చేస్తున్నారు? Usually health. నేను చూసేదంతా ఎందుకంటే because I am associated with health, so it will be easy for me to check into that. So anybody who needs the cardiac, kidney సంబంధించి అండ్ న్యూనటాలజీకి సంబంధించి, ఉమెన్కేమో ఆర్థోపెడిక్ సంబంధించి, ఇవి యూజువల్గా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. డిపెండింగ్ ఆన్ చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా మంది వస్తున్నారు, వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నారు, చేయించుకుంటున్నారు, చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు, దాని కంటిన్యూషన్ ఉండాలంటున్నారు. మెయిన్ ఏమవుతుందంటే ఆర్గాన్ ఎందుకు నేను ట్రాన్స్ప్లాంట్ సపోర్ట్ చేయము అంటే మనం సపోర్ట్ చేసేదే పూర్ పేషెంట్స్కి కదా, అంతే కదా. మన పూర్ పేషెంట్కి అప్పుడైతే ఆపరేషన్ చేసేస్తాం, దాని తర్వాత ఎవ్రీ మంత్ హూ ఇస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద మెడిసిన్స్ పోస్ట్ ఎవ్రీ మంత్ ఒక 10,000 to 30,000 మెడిసిన్స్ అవసరం ఎవ్రీ మంత్. ఎలా చేస్తారు వాళ్ళు? అది లేకుండా ఒక నెల మనం మానేసిన రిజెక్షన్కి వెళ్ళిపోతుంది ఆర్గాన్. అవునండి, అంటే ఫారిన్ బాడీ కాబట్టి. అది ఫారిన్ బాడీ కదమ్మా. సో అది ఇంపార్టెంట్. ఎంతో రిచ్ పీపుల్లే సపోర్ట్ చేయలేక, నాకు తెలిసి ఇది నేను తప్పైతే కరెక్ట్ అవ్వచ్చు, ఏవిఎస్ గారికి కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత బికాస్ హీ డిడ్ నాట్ టేక్ మెడిసిన్ ఇట్ వెంట్ ఇంటూ రిజెక్షన్ అని అన్నారు. చాలా మందికి వచ్చింది. సో అది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. వాళ్ళే భరించలేనప్పుడు పూర్ పేషెంట్స్ భరించలేరు కదమ్మా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ కలిసేసి కూడబలుకుని ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు. దాని తర్వాత ఏంటి? సో ఇఫ్ సంబడీ ప్రామిసెస్ దట్ దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ టిల్ ద బేబీ ఈజ్ అలైవ్ విత్ దట్, దెన్ వీ కెన్ సపోర్ట్. నేను ప్రత్యూషలోనికి హీరోయిన్గా అంత బిజీగా ఉన్న సమంతని ఎలా ఇన్వాల్వ్ చేయగలిగారండి? అంటే చాలా వరకు ఆ బాండింగ్ దట్ ఇది మా ఏమంటాము, తనకి చెయ్యాలి అనే ఒక చాలా ఇంట్రెస్ట్. ఆర్మీలో ఆవిడ కూడా మెయిన్ ఇన్ఫాక్ట్ షీఈస్ ద ఫౌండర్ అండ్ ఐఎమ్ ద కో ఫౌండర్. సో తనకి చాలా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది చాలా
ఇష్టం. సో ఫస్ట్ నుంచి కూడా తను ఏం చేయగలము, ఎవరికి చేయగలము, ఎంత చేయగలము అని ఐ థింక్ వెరీ రేర్లీ యూ గెట్ పీపుల్ లైక్ దట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డూయింగ్ దట్ అండ్ షీఈస్ వన్ ఆఫ్ దెమ్. ఇప్పటికీ అది యాక్టివ్గా చేస్తున్నారండి? ఎస్, ఇప్పటికి కూడా. మేము సాధారణంగా ఆడవాళ్ళకి ఉండే సమస్యలే కాదు, వాళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనకు ఉండే మాతృస్వామిక నుంచి పితృస్వామిక వ్యవస్థకి వెళ్ళిన తర్వాత మనకు అలవాటు అయిపోయింది అది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఏమైనా మార్పు కనిపిస్తుందండి? ఏమి ఇప్పటికి కూడా ఎనీమియా, రక్తహీనత ఇట్స్ ఓకే, ఇట్స్ నార్మల్. అండ్ వీఆర్ నార్మలైజింగ్ ఎవ్రీథింగ్. ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే అది నార్మలే కదండి. యూరిన్ దగ్గినావు తుమ్మినావు యూరిన్ వస్తుందంటే అది కూడా నార్మలే కదండి ఒక వయసు తర్వాత. సో ప్రాబ్లం ఏంటంటే అది నార్మల్ కాదు అని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇట్స్ ఓకే టు లివ్ విత్ దట్ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఓకే. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. సో రక్తహీనతను తగ్గించుకోవాల్సి వచ్చిన, యూరినరీ ఇష్యూస్ వచ్చిన డాక్టర్ని కలిసి మనము చెకప్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే అవగాహన ఉండాలి. సెకండ్, వెల్ ఉమెన్ చెకప్. సంవత్సరానికి ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, 6 నెలలకు కాకపోయినా. మేమేం మీకు రోగాలు ఇవ్వము, మీకు ఉన్న వాటిలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేస్తాం. ఇది అర్థం చేసుకున్న రోజు ఐ థింక్ ఉమెన్ కమ్ ఏ లాంగ్ వే. లక్కీగా ఈ మధ్య కొంచెం మాస్టర్ హెల్త్ చెకప్స్ అవి ఎక్కువైనాయి. పేరెంట్స్కి పిల్లలు కూడా చేస్తున్నారు. ప్లస్ మల్టీనేషనల్ కంపెనీలో కూడా అది మెయిన్గా పెట్టినారు కాబట్టి చాలా వరకు ఇంప్రూవ్ అయింది. వీ షుడ్ బీ వెరీ హ్యాపీ. ఐదర్ బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ బికాస్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఒక్క డాక్టర్స్తో రాదు, మీడియాతో ఎక్కువ వస్తుంది. వెన్ మీడియా కమ్స్ ఫార్వర్డ్ అండ్ డూ ఆల్ దీస్ సెషన్స్, డెఫినెట్లీ అవేర్నెస్ పెరుగుతుంది. సో ఐ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ మీడియా ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ గవర్నమెంట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ స్ప్రెడింగ్ థింగ్. అండ్ ద డాక్టర్ ఇండివిజువల్లీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళకే మేము చెప్పగలం, మేము వెళ్ళి చెప్పలేం. సో ఎవ్రీబడి అందరూ కలిసి చేసిన రోజే ఈ ఉమెన్ హెల్త్ అనేది మనం ఇంప్రూవ్ చేయగలం. మేము సొసైటీలో రెస్పాన్సిబిలిటీ ఉన్న డాక్టర్గా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నే, ఎందుకండి వైద్యుల పట్ల ఎందుకు నమ్మకం కోల్పోతున్నారు? ట్రస్ట్ అనేది ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకంటే ఒకప్పుడు 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టే డాక్టర్లని ఆ 2 చేతులు పెట్టి కొట్టడానికి వెళ్తున్నారు. ఎక్కడ లోపల అంటే పేషెంట్స్లో ఉందా, లేకపోతే ఆ పేషెన్సీ పోతుందా పేషెంట్లో, లేకపోతే డాక్టర్లో ఉందా? ఐ థింక్ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, మనకి తొందరగా ట్రీట్మెంట్ కావాలి, అంటే ఇప్పుడు వచ్చామంటే రేపటికల్లా తగ్గిపోవాలి, అది ఫస్ట్ థింగ్. సో కొన్ని వ్యాధులు టైం పడుతుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. సెకండ్, ఐ విల్ టాక్ బోత్ ద సైడ్స్. పేషెంట్ సైడ్ని చూస్తూ ఉంటే ఏంటంటే చాలా ఒపీనియన్స్ చాలామంది డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. సో ఎవరి నమ్మాలో తెలియని పరిస్థితి. అండ్ సేమ్ సర్జరీకి డిఫరెంట్ చోట డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. అది కూడా వాళ్ళ సైడ్ నుంచి నేను జస్ట్ చెప్తున్నాను అది. ప్లస్ పేషెంట్ సైడ్ నుంచి చూస్తే ఇంకా మళ్ళీ వాళ్ళకి మొన్న నేను ఈ క్వశ్చన్ అడిగితే చాలామంది ఇది చెప్పారు, ల్యాబ్ అనవసరంగా టెస్టులు రాస్తుంటారు అనేది. ఇది ఒకటి ఉంటుంది. ఈ అన్నిటినీ పక్కన పెడితే డాక్టర్ సైడ్ నుంచి చూసాము అంటే సైన్స్ ప్రకారంగా కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నేను చెప్తాను డాక్టర్స్కి, యూ గివ్ ఆల్ ద ఆప్షన్స్ టు ద పేషెంట్, లెట్ పేషెంట్ డిసైడ్. అంటే ఒకటే వ్యాధికి 2-3 ఆప్షన్స్ ఉంటే మనం ఒకటి ఇవ్వద్దు, 2-3 ఇవ్వండి. ఇది ఉన్నాయి, మీకు ఏది కావాలి అనేది ఇవ్వడం నేర్చుకోవాలి మనం, ఆప్షన్స్ ఇవ్వటం, క్యాఫెటేరియా చాయిస్. సెకండ్ థింగ్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ అవసరం ఉన్న టెస్టులు మాత్రమే మనం చేయాలి. వచ్చింది కదా పేషెంట్ అని చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నమ్మకం నిజంగానే తగ్గుతుంది. అండ్ దే థింక్, సెకండ్ థింగ్ విచ్ ఐ టెల్ పేషెంట్ ఈస్, మీరు ఎక్కడైనా చేయించుకోండి, మంచి ల్యాబ్లో మాత్రం చేయించుకొని రండి. సో వెన్ వీ స్టార్ట్ టెలింగ్ గెట్ ఇట్ డన్ హియర్, దెన్ ద ప్రాబ్లమ్ కమ్స్. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేషెంట్ డాక్టర్ ట్రస్ట్ అనేది, అంటే మనం ఫస్ట్ నుంచి మనము రిజల్ట్స్ని చూపించినప్పుడే మనం ఇది వస్తుంటారు. సో నేను పేషెంట్స్ నేను చెప్తానంటే, మీరు గూగుల్ చదవండి, కానీ గూగుల్ని ముందు చదవకండి. డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ మీకు ఇది డయాగ్నోసిస్ అని చెప్పిన తర్వాత అది చదవండి. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు తలకాయ నొప్పి అని వచ్చేస్తే మీరు ముందే గూగుల్ చదివి వస్తే ఏం చెప్తారు? నాకు క్యాన్సర్ వచ్చేసింది అంటారు, అంతే కదా. కానీ తలకాయ నొప్పి ఎన్ని బీజాలకి రావచ్చు, సరిగా అన్నం తినపోతే రావచ్చు, ఎవరి మీద కోపం వస్తే రావచ్చు, ఎండలో తిరిగితే రావచ్చు, వామిటింగ్ అయితే రావచ్చు, చాలా రీజన్స్, మైగ్రేన్ ఉంటే రావచ్చు, ఎన్నో రీజన్స్ ఉన్నాయి కదా. కానీ ఎప్పుడైతే నేను నా దగ్గరికి వచ్చిందో చూసి, అమ్మ మీ ప్రాబ్లం ఇది మైగ్రేన్ అని అనుకుందాం అనుకున్నా, మైగ్రేన్ వల్ల మీకు హెడేక్ వచ్చింది అంటే అప్పుడు వెళ్ళి చదవండి మైగ్రేన్ అంటే ఏంటో. ఓకే. సో గూగుల్ ఈజ్ దేర్ ఫర్ ఇట్. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళే ట్రీట్ చేసుకుని దే ఆర్ కమింగ్ ఫర్ డాక్టర్ టు టెల్, వాళ్ళు చెప్పింది మేము రాయాలంటారు, అది తప్పు. సో నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనము ఒకటే పేజ్లో ఉంటామో, అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని మనము అదే ప్రాబ్లం అని డిసైడ్ చేసి అది చదవండి, దీనికి ఇవి ఆప్షన్స్ ఉన్నాయంటే అప్పుడు మనకి నమ్మకం వస్తుంది. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్ట్ టువర్డ్స్ ఇట్. అగైన్ నేను అదే చెప్తున్నాను, ప్రతి ఫీల్డ్లోనూ గుడ్ డాక్టర్స్, బ్యాడ్ డాక్టర్స్, గుడ్ ఇంజనీర్స్, బ్యాడ్ ఇంజనీర్స్ అవి ఉంటారు. సో వాటిని మనం ఏం చేయలేం. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ రాదర్ దెన్ ద గూగుల్ రేటింగ్. ఆ రేటింగ్లు చూడటం వెళ్ళటం మానేసి వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ ద బెస్ట్ థింగ్.
నిజంగా మంచి డాక్టర్ ఎవరో తెలుసుకొని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా అవి కూడా ఉంది. మేనేజ్డ్. గూగుల్ రేటింగ్స్ గూగుల్ కూడా రేటింగ్స్ ఆర్ మేనేజబుల్. అందుకనే దాంతో వెళ్ళకండి. ఎందుకంటే మీకు కనిపించే గూగుల్ రేటింగ్, ఒక పేషెంట్గా మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి, నేను మీకు చాలా సొలు కబులు చెప్తాను, బాగున్నారా అదా ఇదా, మీరు నాకు రేటింగ్ ఇస్తారు. యాక్చువల్లీ సర్జికలీ ఐఎమ్ వెరీ బ్యాడ్ అనుకోండి, ఓకే, అప్పుడు ఏంటి జరుగుతుంది? అది తప్పు కదా. కావాల్సింది అది కదా. మీరు వెళ్ళేది హెల్త్ కోసమా లేక మీరు వెళ్ళేది సోది కబులు చెప్పుకోవడానికా? హెల్త్ విషయంలో మనం జాగ్రత్త పడాల్సింది అది. చాలామంది గూగుల్ రేటింగ్స్ బట్టి వెళ్ళి అది తప్పు సర్జరీలు అయ్యి దాంతో నమ్మకాలు పోతుంది. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ అండర్స్టాండ్ అండ్ నో యువర్ డాక్టర్. డోంట్ థింక్, మొన్న ఒక పేషెంట్, మై డాక్టర్ డిడ్ నాట్ సీ మోర్ దెన్ 2 minutes, 1 minute. యూ షుడ్ బి వెరీ హ్యాపీ. వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అంటే 2 minutesలో మీకు డయాగ్నోస్ చేయగలిగారు. అలా ఆలోచించండి. మా డాక్టర్ నాకు 10 నిమిషాలు ఇవ్వలేదు కాదు కదా. తప్పు డయాగ్నోసిస్ చేసిందా, తప్పు ట్రీట్మెంట్ చేసిందా, అప్పుడు ఎస్ యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్. అవన్నీ కరెక్టే, కానీ నాకు షీఈ్ నాట్ స్పెండింగ్ టైం విత్ మీ అంటే అది తప్పు. అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పింది? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేది నాట్ టు మేక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. యు ఆర్ గోయింగ్ టు గెట్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఫర్ యూ సో దట్ యూ కెన్ హ్యావ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. అదే అర్థం చేసుకోవాలి. ఐ థింక్ పీపుల్ ఆల్సో షుడ్ చేంజ్ అండ్ డాక్టర్స్ ఆల్సో షుడ్ చేంజ్. అండ్ ఈ డిఫెన్సివ్ ప్రాక్టీస్ నుంచి బయటకు రావాలి. అంటే డాక్టర్స్ కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఈ టెస్ట్ చేయలేదు అనుకోండి, ఏమైనా వచ్చింది అనుకోండి, మీరు ఈ టెస్ట్ చేయలేదు, మాకు అది వచ్చిండింది, మేము వేరే డాక్టర్ దగ్గర చేస్తే మాకు ఇది బయటపడింది అంటారు. కానీ అన్నీ ఫస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మందు వాడమ్మా, తగ్గకపోతే చేద్దాం అంటారు అనుకోండి. ఈ లోపల తగ్గలేదని వాళ్ళు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆల్రెడీ ఆ డాక్టర్ ఏంటి, ఈ మంది ఇచ్చేసారు కదా, సో లెట్ us డూ స్కాన్ అని రాస్తారు. స్కాన్లో ఏదో బయటకు వచ్చిందంటే మీరు నాకు ముందే రాయచ్చు కదా స్కాను. సో యూ అండర్స్టాండ్. సో డాక్టర్స్ ఆర్ ఆల్సో ఇన్ ఇది. సో వాళ్ళు అన్నీ రాసేస్తున్నారు. సో అలా కాకుండా పేషెంట్స్ కూడా కొంచెం పేషెన్స్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. మ్యామ్, మీరు చాలా వరకు చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులో, హాస్పిటల్స్లో వర్క్ చేశారు మీరు. అయితే చాలా వరకు నాకు తెలిసిన డాక్టర్స్ కూడా చాలా వరకు అంటే టెస్ట్లకు సంబంధించిన ఒక టార్గెట్ మాకు ఉంటుంది, మెడికల్ షాపుల్లో సంబంధించి ఎంత ఏం అమ్మాలనేది ఒక టార్గెట్ ఉంటుంది. ఇంత టార్గెటెడ్ లైఫ్లో ఆ డాక్టర్ నిజంగా అంత ఓపెన్గా పనిచేయడానికి అవకాశం ఉందా? ఏమో, నాకైతే లక్కీగా ఐ నెవర్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ విత్ ఎనీ హాస్పిటల్. ఐ థింక్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్, ఎస్ దే విల్ లుక్ ఎట్. ఇప్పుడు ఏ హాస్పిటల్, ఇందాక కూడా నేను చెప్పాను, ఏ బిజినెస్ వాళ్ళైనా మాకు ఎంత వస్తుందనే చూసుకుంటారు. సో పైన కూర్చున్న వాళ్ళకి అలాగే చూస్తూ ఉంటారు. కానీ మన ఇంటిగ్రిటీ, మన ఎథిక్స్, మన మోరల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ పుష్ us. అంతే, దట్ ఈస్ మై బిలీఫ్. మేము చాలా చిన్న ఏజ్లోనే మీరు పద్మశ్రీ తీసుకున్నారు డాక్టర్గా. ఎలా ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? 10 ఏళ్ళు అయిపోయింది. కెనాట్ బిలీవ్ ఇట్. నేనే అప్పుడు మీకు సో ఐ కెనాట్ బిలీవ్ ఇట్. అంతే, అది ఐ థింక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఫేట్. ఇదే మాట నేను చెప్పానని ఎవరో ఒకళ్ళు వచ్చేసి, హౌ సమ్ దే ఆర్ యాంటీ గాడ్ పర్సన్, హౌ కెన్ యూ సే దట్? I'm like, it's my belief, man, and I believe in fate. I think there is always a purpose in life, and my purpose in life and my profession in life are the same, luckily for me. Because నాకు చిన్నప్పటి నుంచి I know I am here to treat people, ante. So I think if I am destined to have it, things happen in a way. So I completely believe God has much more distinct for me, so I'll be there to do many more things to do. మేము అప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ పరిశోధన కావచ్చు, వైద్య రంగంలో మార్పు కావచ్చు, ఎక్కడ రాజీ పడకుండా వెళ్తున్నారు. ఎందుకు పద్మశ్రీతో ఆగిపోయారు? పద్మశ్రీతో ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో we have to apply. అది ప్రాబ్లం. నాకు అప్పుడు కూడా అది చెప్పాను కదా, గాడ్ హ్యాస్ డన్ ఇట్. సో ఇప్పుడు కూడా ఐ డోంట్ నో, ఐ థింక్ సంబడి హ్యాస్ టు అప్లై. నాకు నా అంతా నేను అప్లై చేయడం అన్నీ నాకు కొంచెం ఇది. సో మేబీ సమ్డే మీ మాటలు నిజమవుతాయని హోప్ చేస్తాను. అంతే కదా, దశాబ్ద కాలంలో మీరు ఎక్కడా అది వదలలేదు, ఆ ప్రాక్టీస్ కానీ దాని కానీ ఎక్కడా వదిలిపెట్టలేదు మీరు. చూద్దాం, దేవుడు ఉన్నాడు, అంతే. ఇలాగ మరో విషయానికి వస్తే, చాలా వరకు మహిళలకు సంబంధించి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అని వింటుంటాం. డాక్టర్లు మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అంటారు. అందరూ అదే అంటారు. అవును, బికాస్ ఐ డోంట్ కాంప్రమైజ్. ఇప్పుడు ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అ కాంప్రమైజ్ విచ్ ఇస్ నీడెడ్. వెన్ ఐ బిలీవ్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్ అండ్ వెన్ ఐ బిలీవ్ దిస్ ఈస్ ద వే ఇట్ హ్యాస్ టు బి డన్, ఐఎమ్ వెరీ వోకల్. అండ్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి వోకల్. లోపలే ఉంచేసుకుని అదంతా ఒకటేసారి విస్ఫోటం అవ్వకూడదు. When you feel that is wrong, you should be vocal అనేది నా పాయింట్. ఫ్యామిలీ కోసం చెప్పండి, ఏం చేస్తున్నారు? See, I have one daughter. Right now I'm single, and my daughter is working in Boston. She's a senior business executive there, analyst, and that's it. She's 26-year-old. She's working there. Okay. My mother, we lost our father when we were very young. Then my mother and I have 2 brothers and 1 sister. So both the brothers are into the politics. And my younger sister is an anesthesiologist. 2 girls are doctors, 2 boys are into politics. ఇలాగా అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో.
మీకు పాలిటిక్స్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఐఎమ్ టు ఇందాకే మీరు అన్నారు ఫైర్ బ్రాండ్ అన్నారు, ఇందాకే మీరు అన్నారు స్ట్రైట్ ఫార్వర్డ్ అనేసి. స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్కి పాలిటిక్స్కో నో ఐ థింక్ డిప్లొమాటిజం ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఇది. అండ్ యా, ఐఎమ్ వెరీ డిప్లొమాటిక్, ఐ క్యాన్ బి ఎవ్రీథింగ్, బట్ పాలిటిక్స్లో అలాంటివన్నీ నాకు ఐ డోంట్ థింక్ ఐ మేడ్ ఫర్ దట్. అంటే సొసైటీకి అవసరం కదా. చాలా వరకు ఏమవుతుందంటే అందరూ అలాగా డిప్లొమాటిక్గా ఉండేవాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా అవసరం ఉంది కదా పాలిటిక్స్లో. ఏమో, ఐ డోంట్ నో, ఐ ఫీల్ మై పర్పస్ అండ్ మై ప్రొఫెషన్ ఈజ్ వేర్ ఐ యామ్ నౌ. ఒకవేళ అవకాశం వస్తే అప్పుడు చూద్దామని చెప్పాం కదా, ఐ బిలీవ్ ఇన్ ఫేట్ అని. ఏమనుకుంటున్నారు? అనుకున్నవన్నీ చేయగలిగారా? ఇంకా ఏమైనా మీరు ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా వైద్య రంగంలో? నేను చెయ్యాలి అనుకున్న దాంట్లో ఎప్పుడు ఆపలేదు. ఐ వాంటెడ్ టు డూ రోబోటిక్స్, వీఆర్ డూయింగ్ రోబోటిక్స్. ఐ వాంటెడ్ టు డూ రీజనరేటివ్ మెడిసిన్ వేర్ వీ కెన్ క్రియేట్ సో మెనీ థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్. సో ఐ ఫీల్ టైమ్స్ చేంజ్, టైంని బట్టి మన అవసరం కూడా మారుతూ ఉంటుంది. మనిషికి కావాల్సినది ట్రీట్మెంట్ విషయంలో కూడా మారుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్కి ఉంటుంది, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్కి ఇంకా కూడా మనం వేరే మనిషి మీదే ఆధారపడుతున్నాం. సో ఫ్యూచర్లో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఈ జెనెటిక్ ఇవి వచ్చి మనకి రీజనరేటివ్ మెడిసిన్ ఇన్ ఎ బిగ్గర్ వే వెళ్తుంది అనేసి. సో ఐ థింక్ we all should work towards it rather than banning it, rather than saying it is experimental. We all should do research in that so that ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మనకి ఏది కావాలంటే వాళ్ళకి ఏది తెచ్చుకునేటట్టు ఉండేటట్టుగా, మనకి రిజెక్షన్ అవ్వకుండా రీజనరేటివ్ మెడిసిన్లో ఆర్గన్స్ ఉంటే కనుక మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయితే వీ కెన్ జస్ట్ గో గెట్ ద కిడ్నీ అండ్ పుట్ ఇట్. అలాంటి ఇవి జరుగుతున్నాయి అంతా ఆల్ ఓవర్ వరల్డ్లో. ఐ థింక్ వీ ఆల్ షుడ్ బి లుకింగ్ ఎట్ ఇట్. సో నాకు చాలా ఈ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ మీద చాలా హోప్ ఉంది. So I feel that we are as of now doing lot of stem cell therapies for ovaries and endometrium, and the best results we are getting. Children ఇస్తున్నాము, పిల్లల్ని ఇస్తున్నాము, oocytesని రీజనరేట్ చేయగలుగుతున్నాము, రిజువినేట్ చేయగలుగుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాం మనం. సో ఇవన్నిటితో పాటు ఐ బిలీవ్ దట్ ఫ్యూచర్లో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ ఎనీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ బికమ్ మచ్ మోర్ ఈజియర్. సో మా జనరేషన్ కాకపోయినా ఇంకా నెక్స్ట్ జనరేషన్ షుడ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అనేది నా. మేము చివరిగా చెప్పండి, ఫార్మసీ అనేది అతిపెద్ద ఇండస్ట్రీగా ఉంది. ఎందుకు మనం జనరిక్ వైపు మనం ఎందుకు అడుగులు వేయబోతున్నాం? దానికి దీనికి మీరు ఇట్స్ అబౌట్ క్వాలిటీ అంతే. ఇట్స్ నాట్ అబౌట్ జెనరిక్ అయ్యుండి ఇఫ్ దే ఆర్ రియల్లీ క్వాలిటీ మెయింటైన్, ఐ థింక్ దేర్ ఇస్ నథింగ్ టు బీట్ ఇట్. బట్ ఎక్కడెక్కడ మనకి ఎంఐసీలు కానీ అది ఎంత అవైలబిలిటీ, ఆ డ్రగ్ ఎఫెక్ట్ అక్కడ తేడాలు వస్తున్నాయి. మనం డాక్టర్స్ వాడేటప్పుడు ఏమవుతుందంటే మేము ఈ మందు రాస్తున్నామంటే దానికి ఎఫెక్ట్ రావాలి. ఇందాక మనం మాట్లాడాం, పేషెంట్కి ఏంటి మేము అడ్మిట్ చేసి 2 days అయింది ఇంకా తగ్గలేదు అంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. తగ్గాలి అంటే మందు పనిచేయాలి, మందు పనిచేస్తుందని నమ్మకం మనకి రావాలి. అంటే జెనరిక్ మెడిసిన్ కావచ్చు, ఏ మందైనా కావచ్చు, పని చేయాలి. సో ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు వర్క్, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అది క్వాలిటీ ఆఫ్ ద థింగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా అంటే మనం తినే ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి మనం చేసుకుంటున్న వైద్యం, వాడుతున్న మందులు అన్నిటి వరకు కూడా ఒక స్పష్టత, ఎందుకంటే ఒక పారదర్శకత అనేది ఉన్నప్పుడు సొసైటీలో అన్నీ కూడా మంచి జరుగుతుంది. అలాంటి రావాలన్నదే మంజుల గారి ఆకాంక్ష. Keep watching Big TV. This is Ganesh. For more videos like this, subscribe Big TV channel.